మన కర్మను అనుసరించి ఈ శరీర విపాకం పూర్తి కాగానే ఈ శరీరం నుండి ఉత్క్రమణం బయటికి నిష్క్రమణం అయింది. మరి నిష్క్రమణ అయిన తర్వాత ఏం శరీరం వస్తుందో మనకు తెలియదు కదా. అయితే మనము మరి ఈ శరీరం కూడా మామూలుగా ఈ సూక్ష్మ శరీరం ఉంది కదా, ఈ స్థూల శరీరం ఎంత ఉంటే అంత ఉంటుంది అంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక మనిషి అయినోడు మనిషే పుడతాడు, ఏనుగు అయినోడు ఏనుగే పుడతాడు, పాము అయినోడు పామే పుడతాడు, దోమ అయినోడు దోమే పుడతాడు, బ్రహ్మదేవుడు అయినవాడు బ్రహ్మదేవుడే పుడతాడు. ఇవన్నీ ఫిక్స్ అంటే ఇక కొంతమంది అనడం. ఎందుకంటే ఇప్పుడు మనం 5 ఫీట్ల 6 ఫీట్ల మనిషిని ఒకవేళ దోమ శరీరం వచ్చిందనుకో, ఇంత పెద్ద దాంట్లో పడుతుంది అసలు? అది ఉండేది ఇంత. మరి మన సూక్ష్మ శరీరం ఉండేది 5 ఫీట్లు పైకి తల నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంటే ఇంత పెద్ద దాంట్లో చిన్న దాంట్లో ఎట్లా పడుతుంది అది? పోని పెద్ద దాంట్లోకి తీసుకుపోయాడు ఏనుగు దాన్ని. మరి 5 ఫీట్లది ఏనుగేమో ఇటు 20 ఫీట్ల పొడుగుండే, మరి అంత పెద్ద బాడీని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అది? అడ్డం పొడుగు దాన్ని. ఇంకా బ్రహ్మదేవుడి శరీరం అయితే ఇంకెన్ని ఫీట్లు ఉందో తెలియదు. అది ఈ ప్రపంచంలో అన్నిటికంటేనే పెద్ద జీవి, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద జీవి. ఇంకా అడ్డం పొడుగు లావు ఇవంతా అర్థమైందా? అందుకని పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఎందుకన్నారంటే అన్నిటికంటే చిన్న జంతువు చీమె, అన్నిటికంటే పెద్ద జంతువు బ్రహ్మ. ఆయన చాలా అడ్డం పొడుగు ఇంత చాలా పెద్ద ఉంటారు, 10-50 ఏనుగుల లావు పొడుగు ఉంటాడు ఆయన. అర్థమైందా? మరి మనది 5 ఫీట్ల మనిషి బ్రహ్మ శరీరంలోకి పడితే 50 ఫీట్ల శరీరాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అది? ఇది అని అంటారు అన్నమాట. కానీ అది కరెక్ట్ కాదనమాట. అది ఎందుకంటే మనము అది హృదయాకాశం ఉంటుంది, ఆ హృదయాకాశంలో హృదయం ఉంటుంది, ఆ హృదయంలో మరి మనం ఉంటాము. అయితే ఆ హృదయానికి హితానాడులు తోడైతాయి. ఆ చిన్న శరీరానికి చిన్న హితానాడులు ఉంటాయి, పెద్ద శరీరానికి పెద్ద హితానాడులు ఉంటాయి. మనం ఉదాహరణ ఒక ఊరికి పోయినాం అనుకో, ఊర్లో చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, చిన్నగా కొద్దిగానే ఉంటాయి, ఆ కొద్దిగానే తిరుగుతాము. హైదరాబాద్ వచ్చినాం అనుకో, పెద్ద రోడ్లు ఉంటాయి, పెద్ద రోడ్లు వెంబడి తిరుగుతాము. చిన్న రోడ్లు వెంబడి తిరిగిన పెద్ద రోడ్డు బెట్ట తిరుగుతాం, రోడ్లు ఉంటే తిరుగుతాము. ఆ విధంగానే హితానాడులు మన రోడ్లు, మన దాంట్లోనే నఖశిఖ పర్యంతం తిరుగుతూ ఉండేది బుద్ధితో పాటు. మరి అది చిన్న శరీరానికి చిన్న హితానాడులు ఉంటాయి, పల్లెటూరుకు చిన్న రోడ్లు ఉన్నట్టుగా చిన్న అవి ఉన్నట్టుగా. ఇక ఒకవేళ బ్రహ్మ శరీరానికి పోయినాం అనుకోండి, పెద్ద రోడ్లు ఉంటుంది అన్నమాట. హైదరాబాద్ అంతా, ఢిల్లీ అంత పెద్ద రోడ్లు ఉంటాయి, అంత రోడ్లలో హాయిగా తిరుగుతాము. ఆ బ్రహ్మదేవుడికి హితానాడులు పొడుగు ఉంటాయి, శరీరం ఎంత ఉంటే అంత పొడుగు ఉంటాయి, ఇదని తిరుగుతాం. ఏముంది దాంట్లో? అందుకనే ఈ వాదం ఉంది కదా, మనిషి అయి ఉన్నవాడిగా ఎప్పటికీ మనిషి అయి పుడతాడు, సింహమై ఉన్నది ఎప్పుడు సింహమయ్యే పుడుతుంది, ఆవై ఉన్నది ఎప్పుడు ఆవై పుడుతుంది. ఇట్లా వాదించే వాదనలు ఉన్నాయి అన్నమాట. ఇట్లా అందుకే ఈ జన్మలో మనం ఏమై ఉన్నామో అన్ని జన్మలలో ఇట్లనే మాటికి మనిషియే పుడుతుంటాడు. ఏమి టెన్షన్ పడొద్దు అని కొంతమంది అంటారు. అది అప్రామాణికం, వాళ్ళు ఊహాజనితమైందే కానీ ప్రామాణికం కాదన్నమాట. మరి సరే, మీ దగ్గర ఏం ప్రమాణం ఉంది? మా దగ్గర అంటే ప్రమాణం లేదు, ఏదో మాకు తోచినట్టు మేము మాట్లాడినాం. మరి మీ దగ్గర ఏం ప్రమాణం ఉన్నది అంటే, దీంట్లోనే బృహదారణ్యకోపనిషత్తులోనే మరి 1వ అధ్యాయంలో వస్తుంది, సమప్లుషిన సమో మశకేన సమో నాగేన సమ ఏభిస్త్రీభిర్లోకై సమో అనేన సర్వేణ. అర్థమైందా? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఒక చెదలు పురుగు ఉంటుంది కదా, చెదలు పురుగు అంత అవుతాం. చెదలు పురుగులోకి పోయినాం అనుకో, చేయకూడని పనులు చేసి ఆ చెదలు పురుగు అంతే ఉంటాము. ఆ విధంగా మరి మశకం అంటే ఇప్పుడు దోమ ఉంది, దోమ ఎంత ఉంది అంత. మశకం అంటే దోమ. తర్వాత నాగేన, మరి పాము ఎంత ఉందో పాము అంత అవుతాము.
ఏనుగు ఎంత ఉందో అంత అవుతాము, ముల్లోకాలు ఎంత ఉంటుందో అంత అవుతాం. ముల్లోకాలు అంటే తాత్పర్యం ఏంటంటే ఏ లోకంలో ఎట్లాంటి శరీరం ఉంటే ఆ లోకంలో అట్లాంటి శరీరం అంతా అవుతామని తాత్పర్యం. తర్వాత సమస్తంతో సమానం. ఇక ఈ ప్రపంచంలో ఏదని ఉండని ఇక ఎంత ఉంటే అంత. మనం ఒకవేళ పుణ్యం చేసి భూమి అయినామనుకో భూమి ఎంత అవుతాము, నీళ్ళు అయినామనుకో నీళ్ళు అంత అవుతాము, అగ్ని అయినామనుకో అగ్ని అంత అవుతాము. మరి ఇక ఆకాశం అయ్యామనుకుంటే ఆకాశం అంత అవుతాం. కాబట్టి మనము ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి పోయినప్పుడు ఈ శరీరంలో కారణ శరీరం నఖశిఖ పర్యంతము 5-6 ఫీట్లు ఎంత ఉన్నదో అంతే ఉండాలని సిద్ధాంతం లేదు. ఈ 5-6 ఫీట్ల వ్యవస్థ హితానాడులకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మనం అంతే ఉంటాం అన్నమాట. మన బుద్ధి ఉంది కదా, ఈ 84 లక్షల జీవరాశులలో అంటే 84 లక్షల శరీరాలల్లో ప్రతి శరీరంలో కూడా తేలిగ్గా వెళ్ళి దాంట్లో జీవించేయగలిగేంత ప్రమాణం కలిగి ఉంది. ఏది మన బుద్ధి అన్నమాట, బుద్ధి. కాబట్టి ఇక బుద్ధిలో మనం ఉన్నాం కదా, బుద్ధికి మనకు తేడా లేదు కదా. ఇక మనమే ఉన్నాం అనమాట. మనమే చెదలవుతాము, మనమే ఎలుకవుతాము, మనమే పిల్లి అవుతాము, మనం పాము ఉంటే పామంత అవుతాము, ఏనుగుంటే ఏనుగంత అవుతాము. ఇక ఏ జంతువు ఉంటే 84 లక్షల సైజులు మనవి. ఎన్ని 84 లక్షల సైజులు. 84 లక్షల సైజులలో మనం అయిపోతాం. ఉండేదేమి ఇంతే. కానీ హితానాడులు తోడైతే అని తెలియని వాళ్ళు, హితానాడులు తోడైతే అని తెలియని వాడు ఈ బుద్ధి నఖశిఖ పర్యంతం అవుతుందని అనుకుంటాడు అనమాట. నఖశిఖ పర్యంతం వ్యాపించేటివి 72,000 హితానాడులు. దాంట్లో మన సంచారం ఉంటుంది, దాంట్లో మన సంచారం ఉంటుంది అనమాట. వేగం ఎక్కువ, మనకు వేగం చాలా వేగం. ఒక క్షణకాలంలో శరీరాన్ని 1000 సార్లు తిరిగి అవసరం, అంత వేగం ఉంటుంది అనమాట అవసరం ఉంటే. ఆ విధంగా మనకు మరి ఈ 84 లక్షల జీవరాశులలో తేలికగా ఇమడగలిగి జీవించగలిగేంత మన స్వభావం, మన స్వరూపం అన్నమాట. అయితే దీంతో పాటు మనకు ఇంకా దేవలోక శరీరాలు కానీ నారకీయ శరీరాలు కానీ ఎన్నున్నాయో అన్ని శరీరాలు కూడా మరి అన్ని శరీరాలలో కూడా మనము ఇమడగలుగుతాం అన్నమాట. అది మన స్వరూపం. మనం తెలుసుకోవాలి దాన్ని, ఆ విషయాన్ని మనము గమనించాలి. అంటే దానికి తాత్పర్యం ఏంటంటే మనం ఈ ఎంత శరీరం ఉందో అంత అని లేదు. ఆ శరీరం అనేది సైజు అనేది హితానాడులకు సంబంధించిన వ్యవస్థ. అది నాకు సైజు లేదు. ఇక మనం ఆ హితానాడులు ఎంత ఉంటే అంత రోడ్లు ఎంత ఉంటే అంత పోతాం మనం. నేను పొడుగు అవుతా, నేను పొట్టి అవుతా, నేను మొత్తం సమస్త నిండిపోయి ఉంటా. పొడిగి పొట్టు మనం కాదు, పొడిగి పొట్టి అయ్యేది హితానాడులు శరీరాన్ని బట్టి. మనం పొడుగుగాము పొట్టిగాము, మనం ఎంత ఉన్నాం అంత ఉన్నాం అన్నమాట. ఇప్పుడు పల్లెటూరులో రోడ్లు ఎంత రోడ్లు అంత మనం అవుతామా అయింది, మరి సిటీలో రోడ్లు ఎంత ఉంటే అంత అవుతామా ఏంటి కావన్నమాట. మన సైజు ఎంత ఉందో అంతే ఉంటుంది మనది. పరమాణు అంత సైజు, ఎంత పరమాణు అంత సైజు. ఆ పరమాణు అంత సైజు ఉండి మరి ఈ 84 లక్షల జీవరాశులలో తేలికగా దూరగలుగుతాం మనం. తేలికగా దూరి అన్ని శరీరాలను ధరించి, ఇప్పుడు మామూలుగా సినిమాలల్లో కొత్త సినిమా వచ్చేసినప్పుడు మరి ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన కర్ణుడు ఆయనే అయిండు, దుర్యోధనుడు ఆయన అయిండు, ద్విపాత్రాభినయనం అంటారు దాన్ని. ద్విపాత్రాభినయం అంటే మేము ఎగబడిపోయే జనాలనే ఒక్కడే రెండెట్లు వేసిండు అని ఎగబడిపోయేదన్నమాట. ఎగబడిపోయి అట్లా కొంతమంది కొన్ని సినిమాలు అట్లా కొన్ని హిట్ అయినాయి ద్విపాత్రాభినయనం అని. ఇక ఒక ఆయన ఏమో దశావతారం సినిమా వేసి దశావతారాలు ఎత్తిండు. ఇక్కడ తమిళనాడులో కమల్ హాసన్ అనమాట. మరి ఆయననే గంత పొగుడుతుంటే మనము 84 లక్షల అభినయనాలు చేస్తాం. మనం 84 లక్షల అభినయనాలు మనం ఒక్కలమే. ఇక నీకు ద్విపాత్రాభినయనం గొప్పమా, దశాభినయనం గొప్పమా,
మన అభినయనం గొప్పనా చూసుకోండి. ఏమీ గొప్ప. ఇక మరి ఇది గోక కూడా మళ్ళీ పైన లోకాలు ఉన్నాయి, ఇది కాక 6 లోకాలు పైన ఉన్నాయి, ఇది కాక 7 లోకాలు కింద ఉన్నాయి, అక్కడ కూడా అభినయనం చేస్తాం అన్నమాట. అంటే మనము మన అభినయనం అంటే మనకు అంత ఉండదు అనమాట. అంటే వాస్తవికంగా ఏంటంటే మనం ఉండేది పరమాణు అంతా 84 లక్షల జీవరాశులు అనేది శరీరాలు. ఆ శరీరాలలో ప్రతి శరీరంలో ఇమడగలిగేంత బుద్ధి ఉంది, బుద్ధి స్వరూపం అన్నమాట. ఇక దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా అంతనే ఉన్నామని మనకు ఫీలింగు. ఈ విషయం మీరు అర్థం చేసుకొని మనిషి అయిన వాడు మనిషి పుడతాడు, ఎద్దైన వాడు ఎద్దే పుడుతుంది అనేది అది కరెక్టు కాదు. అది ఊహ, అది కల్పన కేవలం, దానికి ప్రామాణికత లేదు. ఇక్కడ ప్రామాణికత మనకు బృహదారణ్యోపనిషత్తు 1వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 22 మంత్రంలో స్పష్టంగా ఉందన్నమాట. ఈ విధంగా మనము ఈ శరీరాన్ని త్యాగం చేసి మళ్ళీ మనిషి శరీరానికే పోతామని ఊహించుకోకూడదు. ఏ శరీరానికి పోతామో మనకు తెలియదు, ఏ శరీరానికి పోతామో తెలీదు. ఆ శరీరానికి పోయేది మన విపాకం, అంటే మన కర్మ నిర్ణయిస్తుందని మనం అనుకున్నాం. అయినా సరే దానికి మరి ఈ శరీరం నుండి ఆ శరీరానికి పోయేదానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. యథా తృణజలాయుక తృణస్యాంతం గత్వా అన్యం ఆక్రమ్య ఆత్మానముపసంహరతి ఏవమేవాయం ఆత్మ ఇదగుం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. ఇది మంత్రం. 3వ మంత్రం ఉందా? తద్యథా ఏ విధంగానయ్యా ఈ శరీరం నుండి ఆ శరీరానికి పోయే విధానం ఏంది? ఈ శరీరం అయితే త్యాగం చేసినాం, ఎట్లా త్యాగం చేసినాము, ఏం త్యాగం చేసినామని స్పష్టంగా ఒక 3-4 విభాగాలలో మనం స్పష్టంగా చేసుకున్నాం. మళ్ళీ ఈ శరీరం నుండి మనం ఎక్కడికి వెళ్తాం? మరి వెళ్ళేప్పుడు మన గమన విధానం ఏంది? మన గమన విధానం ఏంది? ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు టికెట్ అన్న కొనుక్కుంటాం, రైలు టికెట్ అన్న కొనుక్కుంటాం, విమానం టికెట్ అన్న కొనుక్కుంటాం. లేకపోతే పాదయాత్ర పోతే పలానా స్థానికి పోతున్నాం ఒక నిర్ణయం చేసుకొని మనం బయలుదేరుతాం. ఇది మనం బతుకుండగా మన జీవనం. మీరు ఇంటి నుండి ఇక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్తారు. మీకు జీవన విధానం అంటే నేను ఏటికి పోవాలా నీకు తెలుస్తుంది అన్నమాట. ఆ విధంగానే ఈ జన్మనేమో శరీరాన్ని త్యాగం చేసినాం. త్యాగం చేసి ఇంకో శరీరంలో ప్రవేశించాలి. మరి ప్రవేశించేప్పుడు రైలు టికెట్ లేకపోయా, బస్సు టికెట్ లేకపోయా, విమాన టికెట్ లేకపోయా. ఇక మరి దాని గమన విధానం ఏంది? మన గమన విధానము చనిపోయిన తర్వాత మనకి ఎవరికి కంటికి కనబడదు, ఎవరికి కంటికి కనబడదు అనమాట. మీరు స్వప్నంలో మీరు ఎక్కడ తిరుగుతారో ఎవరు తెలుస్తుంది? కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళు బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు. అర్థమైందా? ఆ విధంగా చనిపోయిన మనిషి ఎటబోతున్నా అనేది మామూలు వాడికి ఎవరికి తెలియదు. అయినా కానీ వేదము దానికి గమన విధానం చెప్తుందన్నమాట. యథా తృణజలాయుక, తృణజలాయుక అంటే జలగ. ఆ జలగ బురద నీళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు చూసారా మీరు? జలగలండి. ఎట్లా ఉంటాయి అవి? ఎక్కడ ఉంటుంది అది? అది యాక్చువల్గా బురదలోనే ఉంటుంది. కానీ అది ఎట్లా వస్తుందో నాకు అర్థం. ఫస్ట్ డోర్ కూడా వస్తున్నాయి. అంటే పక్కనే ఉన్న పొలాలు ఉన్నాయి మీవి? అయితే అది ఆ నీళ్ళు బురద అంటే నీళ్ళ శాతం ఎక్కువ ఉన్న చోట, బురద ఉన్న చోట అవి ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అయితే అది సాధారణంగా ఎక్కువ గడ్డి నీళ్ళు ఉన్న చోట ఉంటాయి. దానికి ఆహారం అక్కడ దొరుకుతుంది అన్నమాట. గడ్డి నీరు ఉన్న చోట అది తిరుగుతూ ఉంటుంది. ఏదో పురుగులు దాని ఆహారం, మరి భగవంతుడు ఏం పెట్టిండో మనకు తెలియదు. అది ఆహారం తిరుగుతుంటుంది. కానీ దానికి ఒక స్వభావం ఉంది, ఒక స్వభావం అన్నమాట. అది ఒక పూస నుండి ఇంకొక పూసకు పోవాలనుకో, ఒక పూస లేదు, దానికి ఆహారం ఉంటుంది. దానికి ఒక పూస ఉంటుంది కదా, ఏ గడ్డిపోస. ఆ గడ్డిపోసకు రంధ్రం పెట్టుకొని అదంతా ఏదో తాగుతుంది. అది మనిషికి రంధ్రం పెట్టుకొని రక్తం తాగుతుంది కదా, అట్లనే ఒక గడ్డిపోసకు రంధ్రం పెట్టుకొని గడ్డిపోస మొత్తం తాగేస్తుంది. అది దాంట్లో ఉన్న రసాన్ని, దాంట్లో రసాన్ని
మరి రసం తాగిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది మరి అది? మరి దానికి ఇంకో గడ్డిపోస కోసం పోవాలి కదా. ఆ గడ్డిపోస పైకి ఎక్కుద్ది అది. ఇది అయిపోయిన తర్వాత ఆ గడ్డిపోస పైకి ఎక్కితే దీని పరువుకు ఆ గడ్డిపోస వంగుద్ది. వంగిన తర్వాత దానికి వెనక ముందు 2 కాళ్ళు ఉంటాయి, వెనక 2 కాళ్ళు ఉంటాయి. అయితే వెనక 2 కాళ్ళు అట్లే గట్టిగా పట్టుకొని బిగించుకొని ముందు 2 కాళ్ళతోటి ఆ వంగి ఇంకా గడ్డిపోసలు ఉంటాయి కదా బొరడు దానికి ఎదురుగా, ఆ గడ్డిపోసను ముందు కాళ్ళతో పట్టుకొని దానికి పట్టు దొరికిన తర్వాత ఈ వెనక కాళ్ళను కూడా తీసేసి మిగతా ఆ వెనక కాళ్ళతో కూడా మొత్తం 4 కాళ్ళతో దాన్ని పట్టుకుంటుంది ఇక గడ్డిపోస. పట్టుకొని ఆ గడ్డిపోసలో ఇక దాంట్లో మళ్ళీ దాని రసం తాగుతుంది. దాని రసం తాగుద్ది. ఇక దాని ప్రయాణం ఇట్లే ఒక గడ్డిపోస తర్వాత ఇంకొక గడ్డిపోస, ఇంకో గడ్డిపోస తర్వాత ఇంకో గడ్డిపోస, దాని ప్రయాణం అట్లా అనమాట. మనం ఈ గడ్డిపోసలో ఉన్నాం, మనము గడ్డిపోసలో ఉన్నాం. మనం జాత్యాయుర్భోగాలం అనే రసాన్ని తాగుతున్నాం. ఈ జాత్యాయుర్భోగాల రసం అయిపోయిందనుకో, అయిపోయి శరీరం బక్కగా అయిపోయిందనుకో, సా ఎత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమివ నేతి, ఇక దీనికి పని అయిపోయింది, దీంట్లో ఏం రసం లేదు, ఉండే పరిస్థితి లేదనుకోండి. మనం మామిడికాయ కూడా ఊరికే చీకి ఎంతసేపు చీకుతాం, అది ఎంతసేపు చీకుతాం, అది చేసి మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం కదా. ఇది కూడా దీంట్లో ఉన్న రసము ఉన్న కాడికి సంసారము సన్యాసము ఏదోటి చేస్తాం. ఇక సంసారము సన్యాసము ఏదోటి చేసినా ఎవరు దొరికినా మరి ఎవరు విధే విధానంగా దీంట్లో రసం అయిపోయిన తర్వాత ఈ గడ్డిపోసలో మరి ఇంకో గడ్డిపోస కావాలి కదా. ఈ గడ్డిపోస ఏంటంటే మన జాతి ఆయుర్భోగాలు తీసుకొని అక్కడ అష్టవసువులు నిర్మాణం చేసిన శరీరం ఉంటుంది కదా, ఆ దేహం రెడీ అయిన తర్వాత ఆడ పట్టు దొరికిన తర్వాతనే ఈ శరీరం త్యాగం చేసి ఆ శరీరం పోతుంది. జలగ ఉదాహరణ చెప్పింది అనమాట. యథా తృణజలాయుక తృణస్య అంతంగత్వ, తృణస్య అంతంగత్వ, ఆ తృణంలో ఉన్న రసాన్నంతా తాగేది దాంట్లో ఏమి దొరకక ఇంకో పూస దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దాని పైకి వెళ్ళేప్పుడు వంగుద్ది కదా. మన శరీరం వంగినట్టు అది కూడా వంగుద్ది బలహీనమైనప్పుడు. తృణజలాయుక జలగ తృణస్యాంతంగత్వ, తృణం అంటే గడ్డిపోస, తృణం అంటే గడ్డిపోస, దాని పైకి ఎక్కి అది వంగుద్ది కదా. వంగిన తర్వాత అన్యం అంటే ఇంకో తృణాన్ని, అన్యం అంటే ఇంకో తృణం. అన్యం అంటే ఏంది? ఇంకొక గడ్డిపోస, ఇంకొక తృణం. అన్యం అనే దగ్గర అక్కడ రాసుకోవాలి. అన్యం అంటే ఇంకో గడ్డిపోస, గడ్డిపోస. ఆక్రమ్య అంటే ఇంకా గడ్డిపోసలు ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఆ పొలంలో ఇంకెన్నో గడ్డిపోసలు ఉంటాయి, కానీ అన్ని గడ్డిపోసల పైకి పోదు. తనకి ఏది అందుతుందో అంటే దానికి దేంట్లో ప్రారంధం ఉందో, ఏ రసం తాగే ప్రారంధం ఉందో అదే పోతుంది. తన ఆక్రమం అంటే తన ప్రారంధం కొద్ది లభించిన దాన్ని ఆక్రమ్య అంటే పట్టుకొని ఆత్మానం ఉపసంహరతి. ఈ వెనక రెండు ఆత్మానం ఉపసంహరతి అంటే ముందు ఆడ పట్టు దొరికిన తర్వాత ముందు కాళ్ళతో పట్టుకొని దానికి పట్టు దొరికిన తర్వాత ఆత్మానం ఉపసంహరతి అంటే ఈ వెనక కాళ్ళను కూడా తీసేసి మొత్తం దీన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకోవాలి. ఆత్మానం ఉపసంహరతి. ఇంతవరకు అయిపోయిందా? జలగ అనేది నీకు అర్థమైపోయింది కదా, జలగ జీవితం అర్థమైపోయింది కదా. ఇక మనమే ఒక జలగలం, ఇక మనమే ఒక జలగం. మనకు ఆహారం ఏంటంటే ఈ శరీరమే గడ్డిపోస. మరి దీంట్లో రసం ఏంటంటే జాత్యాయుర్భోగాలు. జాతి ఆయుస్సు భోగం. జాతి ఒక భోగమే, ఆయుస్సు ఒక భోగమే, భోగమే అంతా కలిసి మనకు జాత్యాయుర్భోగాలు ఇవి. అర్థమైందా? జాత్యాయుర్భోగం అన్నమాట. అయితే ఈ జాత్యాయుర్భోగం ఉంది కదా, ఈ జాత్యాయుర్భోగం రసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ శరీరం వంగుద్దో ఏదో కారణం వల్ల మళ్ళీ ఇంకొక శరీరంలో మనకు ఈ అష్టవసువులు శరీరాన్ని నిర్మాణం చేసి అక్కడ రెడీ ఉంచుతాయి కదా. అది రెడీ అయిన తర్వాత ఆడ పట్టు దొరికిన తర్వాత ఆడ పట్టు దొరికిన తర్వాత అప్పుడు ఈ శరీరాన్ని త్యాగం చేసి ఆ శరీరానికి వెళ్తాం. అంటే దానికి తాత్పర్యం ఏంటంటే ఏవమేవ ఇదే విధంగా ఏవమేవ అయమాత్మ
ఉపసంహరతి ఏవమేవ అయమాత్మ ఏవమేవా. ఏవమేవ అయమాత్మ. అదే విధంగా ఉదాహరణలో చెప్పిన విధంగా అయమాత్మ అంటే ఈ ఆత్మ అంటే మనము, అయం బుద్ధి అంటలేడు. అవును, అయం ఆత్మ అంటే మనమే బుద్ధి అయి కూర్చున్నాం కదా. బుద్ధి ఈ కేవలం బుద్ధికి సంబంధించిన శాస్త్రం కాదు, ఆత్మకు సంబంధించి మనకు సంబంధించి శాస్త్రమే. అయమాత్మ, బుద్ధికి మనకు తేడా లేదు కాబట్టి మనమే అయమాత్మ. ఇదం శరీరం నిహత్య. శరీరం నిహత్య అంటే ఈ శరీరాన్ని నిశ్శేషంగా చంపి అవిద్యాం గమయిత్వ అచేతనం చేసి, అవిద్యాం గమయిత్వ అంటే అచేతనం చేసి, దీన్ని చంపి అచేతనం చేసి, అచేతనం చేసినందుకే కదా ఏకీభవతి నపశ్యతి ఇత్యాహుర్ ఏకీభవతి నజిఘ్రతి ఇత్యాహుర్ ఏకీభవతి నరసైతి ఇత్యాహు. ఎవడు పిలిచినా పలకడు, చూడమంటే చూడడు, వినమంటే తినడు, మాట్లాడమంటే మాట్లాడి వ్యవహారం అంత ఉన్నది కదా. ఈ విధంగా అవిద్యాం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం అంటే శరీరం ఇంకో శరీరాన్ని అన్యం. ఇప్పుడే ఈ శరీరం ఉంది కదా, అన్యం ఈ అష్టవస్తువులు తయారు చేసినటువంటి శరీరం ఒకటి ఉంది కదా, ఆ శరీరాన్ని ఆక్రమం అంటే నీ ప్రారంధం కొద్ది లభించిన దాన్ని, ఆక్రమం అంటే ఏంది, నీ ప్రారంధం కొద్ది లభించిన ధ్యాతి ఆయుస్సు భోగాత్మకమైనటువంటి ఆ శరీరాన్ని ఆక్రమ్య అంటే ముందు ఆడ పట్టు దొరికించుకొని అప్పుడు ఆత్మానం ఉపసంహరతి, అప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతాడు. ఈ విధంగా మనము అనాథలం కాదు, అనాథలం కాదు. ఈ శరీరం పోయిన తర్వాత ఎక్కడ పోతామో అనాథలం. అనాథ, నీ శరీరం రెడీ ఉందాడ, మీ అమ్మ రెడీ ఉంది, మీ నాయన రెడీ ఉన్నారు, నీ ఇల్లు రెడీ ఉంది, నీ సంసారం రెడీ ఉంది, నీ కర్మ జాతి ఆయుర్భోగాలని సిద్ధంగా ఉన్న ఎవడు అనాథ లేడీ సృష్టిలో. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సరే ఇది ఈ ఉదాహరణ బాగానే ఉంది కానీ శరీరం నుండి త్యాగం చేసిండు. జలగా ఈ గడ్డిపోస నుండి ఆ గొడవపీసి పోయినట్టు ఈ శరీరం అనే గడ్డిపోస నుండి ఇంకొక శరీరం అనే గడ్డిపోసకు వెళ్తాం. అయితే ఆ గడ్డిపోస ఎట్లొచ్చిందంటే అష్టవస్తువులు తయారు చేసిండ్రు, అంతవరకు బాగానే ఉంది. మరి అంతనే ఉందా, ఇంకేదైనా ఉందా? మీరు చెప్పిన కాడికి ఏముందా, ఇంకేదైనా ఉందా చెప్పదలిచింది అంటే దాని తర్వాత 4వ మంత్రం తద్యథా పేషస్కారి పేషసో మాత్రం అపాదాయ అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తనుతే ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య విద్యాం గమయిత్వ అన్యన్నవతరం కళ్యాణతరగం రూపం కురుతే పిత్రం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా అన్యేషాం వా భూతానాం. బ్రహ్మ అర్థమైంది కదా. తద్యథ ఇంకో ఉదాహరణ. మరి ఈ దేహాంతర నిర్మాణం ఉంది కదా, ఈ దేహాంతర నిర్మాణంలో ఒక స్వర్ణకారుడి ఉదాహరణ చెప్తున్నాడు. స్వర్ణకారుడు బంగారం పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా. తద్యథ పేషస్కారి, పేషస్ అంటే బంగారం, పేషస్కారి అంటే బంగారు పనులు చేసేవాడు, కంసాలి. పేషసో మాత్రం అపాదాయ బంగారు ముక్కను తీసుకొని, పేషస అంటే బంగారం యొక్క మాత్రం ఒక ముక్కను తీసుకొని అపాదాయ అంటే తీసుకొని అన్యన్ అవతరం ఆ ముక్క ఉంది కదా, ఏదో పాత ముక్కను కరిగించడో ఏదో చేసి ఇప్పుడు ఓ ముక్క తీసుకున్న తర్వాత ఇంతకుముందు ఎన్నో ఉంటాయి కదా చేసిన ఆభరణాలు, వాటికంటే కూడా అన్యన్ నవతరం ఇంకా నూతనంగా దానికి ఏదో ఆ మెరుగు ఈ మెరుగు అది పెట్టి ఇది పెట్టి కొంచెం నూతనంగా వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కంసాలి వాళ్ళు స్వర్ణకారులు ఉంటారు కదా, ఎప్పుడు పాతది కాకుండా దానికి ఏదో మెరుగు పెడతారు, ఏదో డిజైన్లను మెరుగు పెడతారు, ఆకారంలో మెరుగు పెడతారు, లేకపోతే రత్నాలు ఏదో ఒక మెరుగు పెట్టడం వాళ్ళకు అది వృత్తి నైపుణ్యత అంటారు అనమాట. వృత్తి నైపుణ్యత. ఒకటే రకంగా చేస్తే ఆయనకు తృప్తి ఉండదు, ఒకటే రకంగా చేస్తే తృప్తి ఉండదు. మనం వంట చేసుకుంటాం, ఒకటే రకంగా చేసుకుంటామా, కొత్తగా చేసుకోవాలనిపిస్తుంది కదా మనకు. ఆ విధంగానే ఈ స్వర్ణకారులు కూడా ఎప్పుడూ ఒకటే రకంగా చేస్తే వాళ్ళకి ఆత్మ సంతోషంగా ఉండదు, ఏదో కొత్త రకం చేయాలి. లోపల పరమాత్మ ఉన్నాడు కదా,
ఏదో కొత్త రకం చేయాలి, ఏదో కొత్త రకం చేయాలని వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది అన్నమాట. అట్లా కాబట్టి ఒక ఆభరణానికి సంబంధం లేకుండా కొత్తగా చేస్తాడు. ఇంకా అన్యన్నవతరం, కళ్యాణతరం. కళ్యాణతరం అంటే చూడగానే ఆనందం కలిగేట్టుగా. అవునండి. కళ్యాణతరం అంటే ఇప్పుడు అది చూసుకొని అది ఎవరన్నా ఇచ్చిందనుకో ఆర్డరు, ఏదో అమ్మ ఇది కొత్తగా చేసినారంటే ఆ పాత చూసి ఈ కొత్త చూసి అబ్బా ఎంత బాగున్నది అని ఒక సంతోషపడతారు కదా, అట్లా చేస్తారు అన్నమాట. అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తనుతే. తనుతే అంటే క్రియతే. తనుతే అంటే క్రియతే చేస్తాడు. తనుతే అంటే చేసుకుంటాడు అని చేసుకొని మెడకేసుకుంటాడు, చేసుకుంటాడు అది. అంటే తన కోసం చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది అతనికి. ఏవమేవ ఈ ఉదాహరణలో చెప్పిన విధంగా అయమాత్మ అంటే మనం, అయమాత్మ బ్రహ్మ అంటారు కదా మనం. ఎందుకంటే బుద్ధికి మనకు తేడా లేదు కదా, బుద్ధి మనం అయిపోయి ఇక మనమే బుద్ధి. అయమాత్మ ఇదం శరీరం నిహత్య, ఈ శరీరం ముసలితనంలో దీన్ని చంపేసి అవిద్యాం గమయిత్వ అచేతనం చేసి పడేసి, ఎవరు పిలిచినా పలకదిగా అయిపోయింది. దీంట్లో చైతన్యం అనేది ఎక్కడ లేదు. పంచ జ్ఞానేంద్రియాల చైతన్యం ఉండేది, పంచ జ్ఞానేంద్రియాలలో కర్మేంద్రియాలలో చైతన్యం ఉండేది. అన్నీ వెళ్ళిపోయేప్పటికీ ఇక ఏమున్నది? ఇక అది ఇప్పుడు హత్యనే కదా, ఇంకేముంది? చంపిపోవడమే, చంపకపోవడం కుదరదుగా. ఆత్మహత్య మరి ఆత్మహత్య మహాపాతకం అంటారు. మళ్ళీ అందరూ ఆత్మహత్య చేసుకొని పోతున్నారుగా, తను చంపుకొని పోతున్నారుగా. అన్యన్నవతరం కళ్యాణతరం రూపం కురుతే వాసాంచ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంవ్యాతి నవాని దేహి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ ముసలి శరీరాన్ని వదిలిపెట్టి ఈ ముసలి శరీరానికంటే నూతనమైనటువంటి చిన్న అందంగా ఉంటారు పిల్లలు, బేబీలు అంటారు, అందంగా ఉంటారు. ఇప్పుడు ఆ చిన్నపిల్లలను అందరూ ముద్దు పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముసలోళ్ళని ముద్దు పెట్టుకోమను చే అంటారు. ఏమైంది మరి? దాంట్లో ఉండేది అదే ఆత్మ, దీంట్లో ఉండేది అదే ఆత్మ. ఇది కళ్యాణతరం. అర్థమైందా? కళ్యాణతరం గమయిత్వ అన్యన్నవతరం నూతనంగా. కళ్యాణతరం అంటే మనోరంజకంగా, మనోరంజకంగా. రూపం కురుతే. కురుతే అనేది ఆత్మనే పద ప్రయోగం చేస్తుంటాడు ఇక్కడ. ఆత్మనే కరోతే అంటలేడు, కురుతే తాను స్వయంగా చేసుకుంటున్నాడు. తాను అంటే ఏమన్నట్టు, ఈ శరీరాన్ని నువ్వే చేసుకున్నావు, నీ శరీరాన్ని నువ్వే, నీ జాతి నువ్వే నిర్మాణం చేసుకున్నావు, నీ ఆయుస్సు నువ్వే నిర్మాణం చేసుకున్నావు, నీ భోగాన్ని నువ్వే నిర్మాణం చేసుకున్నావు అన్నమాట. చేసుకొని అది దాని ఆత్మ కురుతే. ఇది ఆత్మనీ పదం. దీని గురించి అయితే కనీసం ఒక 56 సార్లు ఆలోచించిన. అరే ఈ ఆత్మనీ ప్రయోగం ఎందుకోసం ప్రయోగం చేసిండు? కరోతి అనొచ్చు కదా, కురుతే అనేది. కురుతే అంటే మనమే చేసుకుంటున్నామని, మనకు తానే స్వయంగా ఏ విధంగా అయితే కంసాలి తన కోసము ఒక కొత్త ఆభరణాన్ని తయారు చేసుకొని తానే మెడకేసుకొని ఆనందపడ్డట్టుగా మనమే ఈ ముసలి శరీరాన్ని తీసి కొత్త శరీరాన్ని మెడకు ధరించుకొని ఆనందపడతాం అన్నమాట. అది కళ్యాణతరం రూపం కురుతే. అందువల్లనే ఇప్పుడు ఏమనుకుంటారు అంటే చాలామంది, మరి నా అత్త వల్ల నా కష్టాలు వచ్చినాయి, నా కోడల వల్ల నా కష్టాలు వచ్చినాయి, మా అమ్మ వల్ల నా కష్టాలు వచ్చినాయి, మా నాన్న వల్ల కష్టాలు వచ్చినాయి, మా స్నేహితుల వల్ల కష్టాలు వచ్చినాయి, నా వ్యాపారాల వల్ల నేను మునిగినా, నా ఉద్యోగాల వల్ల మునిగిన, దేని వల్ల మునిగలేదు, నీ కర్మతో నువ్వు మునిగినావు, అంతే, నీ కర్మతో నువ్వు మునిగినావు. సరే అతను కూడా అంత కర్మ అనడానికి కూడా లేదు, వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా మన పైన చేస్తుంటారు కదా, జీవో జీవస్య భోజనం అన్నట్టుగా తొక్కుతుండొచ్చు, తొక్కితే తొక్కేస్తుండొచ్చు. తొక్కేసినా కానీ తన ప్రారంభం ఏడికిపోద్ది, మళ్ళీ దాని ప్రారంభం ఏడికిపోద్ది, తాత్కాలికంగా మూసేసినా కానీ మళ్ళీ వస్తుంది అన్నమాట. కానీ ఎక్కువ శాతం ఇది చెప్పేది ఏంటంటే, ఎక్కువ శాతం ప్రతి జీవి కూడా, ఒక మనిషి అంటే
ఒక నూతన కర్మ చేస్తున్నాడు కాబట్టి వేరే మాట. మిగతా జీవరాశులన్నీ కేవలం తన ప్రారంధాన్ని మాత్రమే అనుభవిస్తున్నాయి. సింహం తన శరీరాన్ని తాను తయారు చేసుకొని పుట్టింది. అది పులి తన శరీరాన్ని తయారు చేసుకొని పుట్టింది. ఏనుగు తన శరీరాన్ని తాను తయారు చేసుకొని పుట్టింది. మరి ఒక మేక తన శరీరాన్ని తయారు చేసుకొని పుట్టింది. నేను నా కళ్ళారా చూసిన ఒకసారి కాశీలో గంగా నది తీరాన పోతుంటే ఒక ముసలిది, అది చేతకాకపోతుంది. ఏంటంటే అది ఒక మేక. ఆ మేకకు ఒక పోతు మేక వచ్చేసి అది బలవంతంగా సంయోగం అయింది. అది బలవంతంగా సంయోగం అయితే దానికి కడుపు వస్తుందిరా. మరి కడుపు వచ్చినప్పుడు దానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది మోసి పిల్ల ఎంత నరకమది. మరి ఈ పోయిన జన్మలో ఏం చేసిందో ఈ కర్మ, పోయిన జన్మలో ఏం చేసిందో ఈ కర్మ, ఎన్ని జీవరాశులు కుక్కలు కానీ బలవంతంగా సంసారం చేస్తున్నాయి తెలుసా. ఇష్టం లేకున్నా పక్షులు కానీ క్రిములు కానీ కీటకాలు కానీ ఇష్టం లేకున్నా బలవంత సంసారంలో మునిగిపోతున్నాయి అన్నమాట. ఒక మనిషి మాత్రం అదృష్టవంతుడు. ఒక మనిషి కూడా తప్పించుకోవడానికి లేడు. మనిషి కూడా తప్పించుకోవడానికి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు దొరకట్లేదు. విడాకులు తప్పించుకోదామంటే విడాకులు దొరకట్లేదు అన్నమాట. ఎక్కడ తప్పించుకుంటాం? కర్మ. అర్థమైందా? ఈ విధంగా ఈ బలవంతపు సన్యాసి బ్రహ్మదేవుడు అనుకోండి, మధ్యలో నాకు వదిలిపెట్టంటే కుదరదు. అది అనుభవించాల్సింది, ప్రజాపతులు అనుభవించాల్సింది, ఇంద్రుడు ఇది బలవంతపు సంసారం అన్నమాట. బలవంతపు సంసారం అన్నమాట. ఈ బలవంతపు సంసారం నుండి తప్పించుకోవడానికి ఒక మానవుడికి మాత్రం ఒకవేళ పుణ్యాత్ముడైతే బాగా భగవంతుని జపము ధ్యానము అనుష్ఠానం చేసి భగవంతుని ప్రార్థించినట్టయితే, మంచి గురువు దొరికినట్టయితే, నీకు కూడా సద్బుద్ధి ఉన్నట్టయితే, సద్బుద్ధి ఉన్నట్టయితే, వంశపారంపర్యమైన పుణ్యం ఉన్నట్టయితే, వంశపార్యం అంటే తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలు, 14 తరాల పుణ్యంగానే ఉంటే నీకు దీనికి నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి డోర్లన్నీ ఓపెన్ అయిపోతాయి. అర్థమైందా? అందుకనే ఇక్కడ కళ్యాణతరగం రూపం కురుతే, మన శరీరాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం. కేవలము ఇప్పుడు ఈ బిల్డింగు ఉంది, ఇటుక లేకున్నా నిర్మాణం కాదు, ఇసుక లేకున్నా నిర్మాణం కాదు, కంకర లేకున్నా నిర్మాణం కాదు, స్టీల్ లేకున్నా నిర్మాణం కాదు. దీంట్లో ఏ వస్తువు లేకపోయినా అది నిర్మాణానికి సహకారం చేయదు. ఆ విధంగానే మనం దీన్ని తయారు చేసింది ఎవరు? బిల్డింగు మనమే. ఆ విధంగానే అష్టవస్తువులు మెటీరియల్ అవి సహాయం చేస్తాయి. మరి సహాయం చేస్తే దాన్ని కట్టిన వాళ్ళు లేబర్ ఎవరు? కర్మ. మన కర్మ. ఎందుకంటే మనం పోయేప్పటికి శరీరం రెడీ అయింది కదా. మన కర్మ అష్టవస్తువులను ప్రేరణ చేసి దాని నుండి ధాతువును స్వీకరించి వాటినే మళ్ళా లేబర్గా స్వీకరించి ఏమేమో దాని సృష్టి పద్ధతి ప్రకారంగా శరీరం అంతా నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశిస్తుంది అన్నమాట. కళ్యాణ రూపం కురుతే, మనమే శరీరాన్ని నిర్మాణం చేస్తున్నాం. మరి ఏం శరీరమయ్యా? శరీరమయ్యా అంటే ఇక్కడ నుండి పైలోకాల గురించి చెప్పిండు. ఇప్పుడు ఎందుకంటే ఈ భూలోకంలో 84 లక్షల రకాలను మనం విభాగం చేయాలంటే వీలు పడదు. 84 లక్షల జీవరాశుల లిస్టు చదవాలంటే వీలు పడదు. అందుకనే పైకి పోతుండు. పితృలోక శరీరం కానీ పుణ్యాత్మల కథ చెప్తుండే. ఏదన్నా బతికుండంగా తల్లి తండ్రులను ఆరాధించి, ఇంకా ఆరాధించడం అంటే వాళ్ళకు ఏమో కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలని తాత్పర్యం కాదు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఆశీర్వాదం, నిండు ఆశీర్వాదాలు తీసుకుంటారు చూడు. అట్లా ఆశీర్వాదాలు తీసుకున్నవాడు పితృలోకానికి వెళ్తాడు. తల్లిదండ్రులు వెళ్ళరు. తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను చేసి ఉంటే పోతుంటాడు. ఈ తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని కొడుకుంటాడు కదా, వాడు పితృలోకానికి పోతాడు అన్నమాట. అది ధర్మదేవత.
అది ధర్మదేవత నిర్మాణం అన్నమాట. అయం ధర్మ సర్వేషాం భూతానాం అది ఇదం ధర్మ ఇంతకుముందు చెప్పినాం కదా. అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ధార్మస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అని ఒక చోటు వచ్చింది. ఏమి అదేవిధంగా యహ ధర్మే తిష్టన్ ధర్మాదంతరో యం ధర్మో నవేద యస్య ధర్మశరీరమే ధర్మాదంతరో యమేత్తేషత ఆత్మ అంతర్యామి అమృత అనేది మనకు అంతర్యామిలో వచ్చింది. అంతర్యామి ప్రకరణం 2 చోట్ల కూడా ధర్మ వ్యవహారం ఉన్నది. ఈ ధర్మమే నీకు లోకాన్ని ప్రసాదిస్తుంది. అక్కడ నిర్మాణం చేసి పెట్టేసారు. ధర్మం ఉంటుంది. నీ ధర్మమే ఆ లోకాన్ని తీసుకుపోతుంది. ఆ ధర్మమే కర్మ అవుతుంది. ధర్మమే కర్మ అవుతుంది అన్నమాట. ఏమి కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు పితృలోక సంబంధం పితృలోకాన్ని పోయినా సరే, గాంధర్వం గంధర్వలోకమైనా దైవం దేవలోకం దేవలోకం అంటే మరి దేవత లోకాలు కూడా రకరకాల ఊర్వశులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, తిలకం ఉంటుంది, తిలోత్తమలు ఉంటారు, వాయుదేవుడు అగ్నిదేవుడు. ఇక దాంట్లో భూలోకంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళ పుణ్య పాపాలను బట్టి అక్కడ విభాగాలు ఉన్నాయి. ఆ పుణ్యాన్ని బట్టి దేవలోకానికి వెళ్ళిపోతాం అన్నమాట. తర్వాత అక్కడ కూడా ఎట్లాంటి ఇప్పుడు నాట్యం చేస్తుంటారు చూడు బాగా. అక్కడ మరి నాట్యం చాలామందిని సంతోషం పెట్టారు కదా వాళ్ళు. ధర్మంగా ఉండి అధర్మంగా ఉంటే వాళ్ళు పూర్వాళ్ళు ధర్మంగా ఉండి ఒకవేళ నాట్యం చేస్తారు, దేవలోకంలో నాట్యాలు చేస్తారు. అక్కడ పోయి ఇక్కడ పాటలు పాడతారు కదా, గంధర్వ పాటలు, గంధర్వుడు పాడినట్టు పాడతారు. అప్పుడు ఆ లోకాన్ని పోయి అక్కడ పాటలు పాడతారు. అర్థమైందా? ఇక ఇక్కడ నువ్వు ఏ విధంగా సేవ చేసినావో ఇక్కడ ఈ భూలోకంలో ఇక్కడ ప్రాణులను ఏ విధంగా సంతోషపెట్టినావో నీకు ఆ పోస్ట్ అక్కడ వచ్చేస్తాయి శుభ్రంగా. దేవలోకం అనే విభాగాలు వచ్చేస్తాయి. ఆ విధంగానే పిత్రం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా అన్నాడు. ఇంకా దాని మధ్యలో ఇంకోటి ఆజానజం వా అని ఉంది. ఏంది? ఆజానజం వా అని ఉంది. మనం కలుపుకోవాలి. ఆజాన దేవతలలో ఒక విభాగం ఆజాన ఉంది కదా. ఆజానం వా అక్కడ ఆజాన శరీరం. ప్రాజాపత్యం వా మనువాది ప్రజాపతులలో ప్రాజాపత్యం వా. మనువాది ప్రజాపతులు మరి 14 మంది కదా. మనం ఎక్కువైతే ఎట్లా? మనము మరి ఎక్కువైతే ఎట్లా పరిస్థితి? వెయిటింగ్ లిస్టు. మరి వెయిటింగ్ లిస్టు కూడా ఎక్కువైతే ఎట్లా? లే మళ్ళీ ఇంకో బ్రహ్మాండాలు ఉంటాయి కదా, ఏదో బ్రహ్మాండంలో పడేస్తాడు. మరి ఈ ట్రైన్లో వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అనుకో, ఇంకా పోలే ట్రైన్లో ఉన్న ఏదో ట్రైన్లో వేసేస్తాడు. మనం ప్రయాణం చేయడానికి బోలెడు బ్రహ్మాండాలు ఉన్నాయి కదా. ఏదో బ్రహ్మాండంలో పడేస్తాడు. ఇప్పుడు మన తెలంగాణలో గవర్నర్ పోస్ట్ ఖాళీ లేదనుకో, ఇంకెన్ని స్టేట్లు లేవు, ఏదో చేస్తాడు అనమాట. అర్థమైందా? ఆ విధంగా బోలెడు బ్రహ్మాండాలు ఉన్నాయి. ఏదో బ్రహ్మాండంలో ప్రజాపతి చేసేస్తాడు. ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా. మరి బ్రహ్మదేవుడి శరీరం అయినా సరే మనమే నిర్మాణం చేసుకుంటాం. కాబట్టి కర్మ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు అనమాట. జాత్యాయుర్భోగాలు నువ్వు చేసిన కర్మతోటే జాత్యాయుర్భోగాలు నిర్మాణం అవుతాయి. కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండి, నువ్వు పితృలోకానికి పోవాలంటే తల్లిదండ్రులను సేవ చేయి, గంధర్వలోకాలను పోవాలంటే తల్లిదండ్రులకు సేవ చేస్తూ గంధర్వులు చేసే పని ఇక్కడ 10 మందికి ఆనందాన్ని కల్పించు. ఆ విధంగానే మరి దేవలోకానికి పోవాలంటే మళ్ళీ తల్లిదండ్రులు అనేది సామాన్యం. అది తల్లిదండ్రుల సేవ అనేది సామాన్యం. దీన్ని తప్పించుకొని నువ్వు పై లోకానికి ఏ లోకానికి పోలేవు. కాబట్టి తల్లిదండ్రులు సేవ చేసుకుంటే దేవతలు చేసిన పని అంటే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కదా. దేవతలు నిస్వార్థంగా సేవ. ఆ విధంగానే నీకున్నటువంటి ఆస్తిని నిస్వార్థంగా పంచిపెట్టు. నీ బోర్డు వద్దు, ఏదొద్దు, పంచిపెట్టు, నువ్వు దేవలోకానికి వెళ్ళిపోతావు. ఆ విధంగానే ప్రాజాపత్యం వా ఇంకా గొప్ప పని చేసినావు అనుకో ప్రజాపతి లోకానికి వెళ్ళిపోతావు. ఇంకా బ్రాహ్మం వా ఇంకా గొప్ప పని చేసినావు అనుకో బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళిపోయి మరి బ్రహ్మలోక వాసుడు అయినవుతావు, బ్రహ్మదేవుడు అయినవుతావు. ఈ అన్ని శరీరాలు నిర్మాణం చేసుకునేది ఎవరు అంటే మనమే. ఇది పై లోకాలకు సంబంధించింది. ఇంక చేయకూడని పనులను చేస్తే ఏమవుతుంది? కింది లోకాలు. ఇంకా అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి.
ఈ భూలోకంలోనే మానవుడు గాక 1,00,000 తక్కువ, ఒక్కటి తక్కువ 84 లక్షల జీవరాశులు, ఒకటి తక్కువ అంటే మనిషి తక్కువ, మనిషి తక్కువ అంతే. 84 లక్షల జీవరాశులు కిందివే ఇవి కిందివే. వాటి స్వతంత్రత లేదు, మనకున్న స్వతంత్రత లేదన్నమాట. ఆ విధంగానే రకరకాలైనటువంటి శరీరాలలో ఇక సుఖ దుఃఖాలు అనుభవించాలి. బలవంతపు సంసారం. మేము అక్కడక్కడ ఇవి చూపిస్తాడు కదా, ఏందో దాంట్లో టీవీలో చూపిస్తాడు, ఆ జంతువులు చూస్తుంటే బలవంతపు సంసారం అండి, భయంకరమైన. చూస్తుంటేనే ఎంత భయంకరమైనంటే ఒక జంతువుకు ఇంకొక జంతువు ఆహారం, ఏది క్షేమంగా లేదు, అన్నీ భయంగానే బతుకుతున్నాయి, అన్నీ భయంగానే. అంత భయమే. ఎప్పుడు ఎక్కడ నుండి మృత్యు వచ్చి వాలిపోతుందో మనకు తెలీదు, అదే భయం అన్నమాట అంటున్నాను. అన్యేషాం వా భూతానాం. ఈ విధంగా మనం ఒక జలగ మాదిరిగా ఈ శరీరంలో ఉండే ఇంకొక శరీరంలోకి వెళ్తాం. మళ్ళీ ఆ శరీరం ఎవరు తయారు చేసిందంటే కంసాలి వారు బంగారాన్ని తయారు చేసుకొని తన మెడలు వేసుకొని ఆనందపడ్డట్టుగా మన శరీరాన్ని మన కర్మతోటి మనం తయారు చేసుకొని, ఇప్పుడు ఏ విధంగానైతే కంసాలికి పనిముట్లన్నీ ఇట్లా సహాయపడ్డాయో ఏది ఆ బంగారం చేసుకోవడంలో, ఆ విధంగా మన జాత్యాయుర్భోగాలను నిర్మాణం చేసుకోవడంలో ఈ అష్టవసువులు సహాయపడ్డాయి. కానీ ఆ కంసాలి తన యొక్క ఆభరణాన్ని తాను ఏ విధంగా తయారు చేసుకున్నాడో ఆ విధంగానే నీ శరీరాలను తయారు చేస్తాడు. ఎన్ని రకాల కర్మలు ఉంటే అన్ని రకాల శరీరాలు. కాబట్టి వేదం అనేది స్పష్టంగా చెప్తున్నాడు అనమాట, నీ జాత్యాయుర్భోగాలకు నువ్వే కారణం తప్ప ఎవ్వరు నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన అవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. దేవుడి వల్ల నాకు ఇట్లా అయింది, దేవుడి నీది అజ్ఞానమయ్యా అని చెప్తున్నాడు. నేనేం పాపం చేసినా ఈ దేవుడికి, నేనేం పాపం చేసినా ఈ దేవుడు నన్ను ఇట్లా చూసిండు, ఏం పాపం చేసినా నన్ను ఇట్లా చూసిండు, వాడు ఎట్లా ఉన్నాడు, నేనేం పాపం చేసిన ఆ దేవుడు ఏం దేవుడికి నీ కర్మకు సంబంధం లేదయ్యా అని చెప్పేస్తున్నాడు. నాదస్సే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు. ఆయన పాపం ఇయ్యడు, పుణ్యం. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజ. నకర్తృత్వం నేను చేయమని నీ కర్తృత్వం ఇయ్యలే, ఈ కర్మ చేయమని పని కూడా నీకు ఇయ్యలే, కర్తృత్వం ఇయ్యలే, పని ఇయ్యలే. నీ పాటికి నువ్వేదో కర్తవ్యైపోయి నీ పాటికి నువ్వు చేసుకొని నీ పాటికి నువ్వు మెడకేసుకొని ఈ జన్మలని నాకేం సంబంధం లేదని చెప్తున్నాను. నకర్మ ఫల సంయోగం, నీ ఫల సంయోగం కూడా భగవంతునికి సంబంధం లేదు. భగవంతుడు అంటే ఏంది? ఆత్మ. నేనే అంటే బుద్ధితో తాదాత్మ్యమైన నేను కాదు, బుద్ధితో తాదాత్మ్యం. బుద్ధిని నేను కాదని తెలుసుకొని తన స్వరూపంలో ఉన్న ఆత్మకథ, అది కేవలం ప్రేరకము మాత్రమే. ధియోయోన ప్రచోదయాత్, ప్రేరకం మాత్రమే, కానీ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ప్రసాదించేది కాదు అని స్పష్టంగా. నకర్తృత్వం నీకు కర్తృత్వాన్ని ఆయన ఇయ్యలే, నువ్వు చెయ్యమని చెప్పలే. నా కర్మాణి, నీ కర్మలు నీ చేతికి ఇయ్యలే. లోకస్య సృజతి ప్రభు, ఆయన సృష్టిలోనే లేదు. కర్తృత్వం నీ సృష్టే, కర్మలు కూడా నీ సృష్టి చేసుకొని ఈ విధంగా పిత్రం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా నీ శరీరాల నిర్మాణం చేసుకుంటా. కానీ నీకు దైవానికి నీ జీవితానికి ఏమీ సంబంధం లేదు. నీ విపాకం నీ చేతిలోనే ఉంది. నీ విపాకం నువ్వు నిర్మాణం చేసుకొని పుట్టినవు. నీ జాతి, నీ ఆయుస్సు, నీ భోగం నువ్వుదే. నీ నవ్వు నువ్వు తెచ్చుకున్నదే, నీ ఏడుపు నువ్వు తెచ్చుకున్నదే. పొచ్చే జన్మలో కూడా నీ నవ్వు నీదే, నీ ఏడుపు నీదే. అందుకే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే వేదవ్యాసుడు భారతం యొక్క సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పిండ. ఇతరులకు నీకు పుణ్యం కావాలంటే ఇతరులకు ఉపకారం చేయి. ఇతరులు ఎవరంటే పశువు కావచ్చు, పక్షి కావచ్చు, క్రిమి కావచ్చు, కీట ఏదైనా సరే. ఈ మధ్యలో ఒక ఆయన చనిపోయి డైరెక్ట్ నరకానికి పోయిండు. ఎక్కడ పోయిండు? నరకానికి పోయిండు. ఆడిపోయి గొడవ పెట్టుకుంటున్నాడు.
నేను స్వర్గానికి పోవాల్సిన వాడిని, నేను నరకానికి ఎట్లా వచ్చేసిన? ఇదంతా గొడవ చేస్తే మిగతా వాళ్ళు చూసి మేము కూడా స్వర్గానికి పోయే వాళ్ళు మమ్మల్ని బలవంతంగా నరకానికి వేసింది. ఇక్కడ లీడర్ అనమాట, లోకల్ పార్టీ లీడర్ ఆయన, ఆడ పార్టీ ఏర్పాటు చేసింది. ఆడికి పోయి పెద్ద గొడవ అవుతుంది, స్ట్రైక్ అవుతుంది అనమాట. ఈ యమదూతలను లెక్క పెట్టట్లేదు, అంత గ్రూప్ అయిపోయింది, స్ట్రైక్ చేస్తున్నారు అనమాట. ఇది అక్కడికి పోయింది, ఎక్కడికి యమధర్మరాజు దగ్గర పోతే యమధర్మరాజు బరిగెత్తుకుంది. ఏంట్రా బాబు, మరి భూలోకంలో స్ట్రైక్లు అవుతున్నాయి, ఇక్కడ కూడా స్ట్రైక్లు అవుతున్నాయి, ఏంది గొడవ అని అడిగిపోయేప్పటికి అసలు మహానుభావుడు వీడు. నేను 400 కోట్లు దానం చేసి వచ్చిన. ఎంత? 400 కోట్లు. మీరు తప్పట్రస్ నన్ను లాక్కొచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఇంకెంతమంది ఉన్నారో నాలాంటి వాళ్ళు. మీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు. 14 లోకాల్లో మేమంతా పేపర్ అంతా ప్రింట్ చేసేసి మీడియా ద్వారా ప్రచారం చేస్తాం. నీ కథ భాగవతం అంతా బయట పెట్టేస్తాం, నీ కథ చెప్పు అంటున్నాడు అనమాట. అరే చిత్రగుప్తుని పెద్ద గొడవ అయిందిరా బాబు, మనం ఇప్పటిదాకా మంచిగా చాలా మంచి పేరుతో ఉన్న పేరు పోతుంది, నువ్వు ఏంది తబ్బట రసీదు పట్టుకొచ్చినావు, చిట్టాలు పట్టుకరా. ఇది కథ అనుకో, కథలో సామరస్యం ఉంది, ఇది కథే అనుకో, పోయిందే ఉంది. చిట్టాలు పట్టుకరా అంటే చిట్టాలు పట్టుకొస్తే ఏం రాసిందంటే సార్ ₹1 దానం చేసినట్లేదు అన్నాడు. చూసినావా? 400 కోట్లు దానం చేస్తే మీరు రాసుకోకపోతే ఎట్టదయ్యా? నువ్వు రాసుకోకపోవడం నీ నేరమే కదా? నువ్వు రాసుకున్న దానికి వాళ్ళు పట్టుకొచ్చారు, నువ్వు రాసుకుంటే పట్టుకొచ్చే వాళ్ళ మీ డిపార్ట్మెంట్ రాంగ్. అరే యమధర్మరాజు నువ్వు ఏమన్నా నా పేరు వదనం చేసుకున్నావు, రాసుకో ఇప్పుడు రాయి, చెప్పు అయ్యా నువ్వేం కంగారు పడబోకు, సగౌరవంగా నిన్ను ఈ 400 కోట్ల పుణ్యానికి ఏ లోకం ఉంటే ఆ లోకంలో నీకు క్షమాపణ చెప్పి గుంజీలు తీసి సన్మానం చేసి నేను దంపతి సమేతంగా తీసుకుపోయి అక్కడ నేను వదిలిపెట్టి వస్తా, నువ్వు టెన్షన్ పడకు అంటే అందరూ చెప్పిండే ఇంకా వెళ్ళిపోండిగా, స్ట్రైక్ లేదు అయిపోయింది, మా సంజౌత అయిపోయింది, వెళ్ళిపోండిగా వెళ్ళిపోండి అని పంపించి ఇక రాయండి అని చెప్పాడు. అంటే నాకు ఇద్దరే సంతానం, ఒక కొడుకు ఒక బిడ్డ, ఇద్దరికి. ఆమెకు 200 కోట్లు దానం చేసి 200 కోట్లు దానం చేసిన, ఈమెకు 200 కోట్లు దానం చేసిన. రాసుకోమన్నాడు. అంటే యమధర్మరాజు కొడుకులకు ఇచ్చిన దానం కింద రాదే, 200 కోట్లు కాదు, 20,000 కోట్లు దానం ఇచ్చినా నువ్వు ₹1 పుణ్యం కూడా రాదు. నువ్వు ఏ పాపం చేసి 200 కోట్లు 2,000 కోట్లు 20,000 కోట్లు సంపాదించినావో అది ఇక్కడ లీస్టులో ఉంది. ఇది లీస్ట్లో ఉంచి ఆ కంపెనీని ముంచినావా ముంచలేదా, ఈ కంపెనీని ఉంచలేదా, ఆ మేనేజర్ను ముంచినావా, ఈ మేనేజర్ను ముంచిన, మొత్తం చిట్టా అంతా బయట పెట్టేసాడు. ఇంతమందిని ముంచి ఇంతమందిని అనగదొక్కిను, 20,000 కోట్లు సంపాదించి తలా 10,000 ఇచ్చినవయ్యా. ఆ 10,000 వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ చేసిన కర్మ నీ ఎంబడుంది, నీవే ఇక్కడే పర్మనెంట్గా ఉండాలిగా, ఇదంతా అనుభవించాలిగా, నీకు ఇదే సాక్ష్యం పో అని చెప్పేసినాడు. ఆ విధంగా నాకు తెలిసిన దాంట్లోనే మా భక్తులలో ఒక ఆయన అయితే 1,400 కోట్లు పిల్లలకి ఇచ్చిపోయాడు. ఎంత? మా భక్తుడే 1,400 కోట్లు 5 మంది పిల్లలు సమానంగా ఇచ్చిండు. సమానంగా ఇవ్వడానికి ఆస్తులు సమానంగా ఇవ్వాలంటే వీలు పడదు కదా, డబ్బులు అయితే పంచవచ్చు, కొంచెం ఆస్తి ఇటు కొంచెం ఆస్తి అట్ట వస్తుంది కదా. వాళ్ళ పెద్ద గొడవలు పంచాయతీలు తెంపలేక నారాయణ ఆఖరికి ఇక కొన్ని విషయాలు అట్లుంటాయి అన్నమాట. అర్థమైందా? అందుకనే ఇప్పుడు మన జాత్యాయురు భోగాలను మనమే నిర్మాణం చేసుకుంటాం, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ నీ పిల్లలకు పెట్టుకొని నీ పిల్లలకు పెట్టాల్సిందే, తప్పేమి లేదు, నీ పిల్లలకు పెట్టాల్సిందే, అన్నీ చూడాల్సిందే, కానీ అంతా వాళ్ళకి ఇవ్వద్దు, నువ్వు చేసేది ఏదో నువ్వు చేసుకో అని దానికి తాత్పర్యం అన్నమాట ఇక్కడ. అది ఆ తర్వాత ఈ విధంగా మన శరీరాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం. నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ శరీరంలోకి వెళ్తాం కదా, ఇంకా ఎన్ని శరీరాలు ఉంటాయి, ఇప్పుడు ఎన్ని అవతారాలు ఎత్తుకుంటూ వచ్చినావు, ఇప్పుడు ఇంకెన్ని అవతారాలు ఎత్తాలా, ఎన్ని అవతారాలు ఎత్తాలా? మరి ఈ అవతారాలల్లో మనం ఎట్లుంటాం, ఈ అవతారాలల్లో మన పరిస్థితి ఏంటిది? ఒక్క జన్మదేమో ఇట్లా అయింది, ఇట్లా ఆ జలగా ఒక పోస తర్వాత ఒక పోస, ఒక పోస తర్వాత ఒక పోస, అన్ని పోస్తలు ఒక తీరు ఉంటాయా? ఉండే కదా. ఆ విధంగానే మరి కంసాల ఆయన కూడా ఈ స్వర్ణకారుడు కూడా
ఒక బంగారం చేసుకుని మెడలు వేసుకున్నాడు ఒకే బంగారంతో జీవితాంతం ఉంటాడా? మళ్ళీ ఇంకా రకరకాల బంగారాలతో తయారు చేసుకొని ఆనందపడ్డట్టుగా మరి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత ఇస్తే ఇన్ని జన్మలలో మనం ఎట్లుంటాం? ఇన్ని జన్మలలో ఎట్లుంటామని చెప్తుండ అనమాట. 5వ అంతర్మ సవా ఏమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథ్వీమయో ఆపోమయో వాయుమయ ఆకాశమయస్తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయ సర్వమయ తదేతత్ ఇదమ్మయో అధోమయ యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపో భవతి పుణ్య పుణ్యేన కర్మణ భవతి పాప పాపేనే అతో ఖల్వాహు కామమయ ఏవాయం పురుషः స యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. రేపు చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శివార్పణం.